అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 22వ తేదీ నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఈవో నల్లం సూర్య చక్రధరరావు చెప్పారు. ఇక ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు మరి శ్రావణ మాసం సందర్భంగా మరి 22/8/25 శుక్రవారం నాడు మనం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియంపులంక శ్రీపుంతలో ముసలమ్మవారి ఆలయంలోని అమ్మవారిని నోట్లతో అలంకరించారు. 30 లక్షల నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మి అమ్మవారిగా శ్రీ ముసలమ్మవారు దర్శనమిస్తున్నారు. సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా కొత్త నోట్లతో అమ్మవారు కలకల్లాడుతున్నారు. ఈ అమ్మవారి దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కడుతున్నారు.